నియమం కోసం నామం పెడితే నామం కొంప ముంచింది అన్నట్టు ముందుగాల మీ అమ్మతోటి మీ చెల్లెతోటి నెగుడు. నువ్వు ఏదో బయటికి శుభ్రాధం చూపించుకుంటా బంగారు చిలక పలుకులు వలకకు, నాదే ఇంత పొడుగు నాకుంది దమ్ము అని. ఇక కథ ఏమంటుందంటే అనితమ్మ వాంబో చూడు ఈ పంచాయతీ పాడబడి చిన్నలేదు. ఓని గాశారం పాడైపోను గారా, నెత్తికుండను నేలకు పెట్టి ఉత్తకుండను ఉచ్చి మీద పెట్టినట్టు ఇంత కొడితే ఇప్పుడు ఏపీ సీఎం జగన్ ఏం చేసినా ఎగనాకినట్టే ఉందాడ నువ్వు. ఓ దిక్కు అమ్మ పోరు, ఇంకో దిక్కు చెల్లె పోరుతోటి సగం అవుతున్న జగను మా కూటమిని తట్టుకోలేకపోతుండు. అమ్మను చెల్లెను చేరదీయలేని వాడు అమ్మతోటి చెల్లెతోటి యుద్ధం చేసేవాడు రేపు సమాజాన్ని ఏం ఉద్ధరిస్తాడు? పాకాల చెరువును చూసి దున్నబోతే గుండె పగిలినట్టు ఇప్పటికే మా పొత్తుల కూటమిని చూసి సగం చచ్చిండు జగన్. అమ్మ చెల్లె మాటలతోటి ఇంత ఇదైతుండు జగన్ అని అనుకొస్తుందిలా. టీడీపీ లీడరు అనితక్క ఏమో అంటుంది పారి. తల్లిని చెల్లిని కూడా రోడ్డు మీద తగిలేసి తల్లి చెల్లి కూడా ఈరోజు అతని పరిపాలన గురించి అంత నికృష్టంగా మాట్లాడుతున్నప్పుడు అతను ఎందుకు దానికి సమాధానం చెప్పలేకపోతున్నాడు? ముందు మా అందరికీ సమాధానం చెప్పడం కాదు, రక్తం పంచుకు పుట్టిన చెల్లి ఇతని పరిపాలన నచ్చక రోడ్ల మీద కాలికి బలపం కట్టుకుని తిరుగుతాంది. ఆవిడకి సమాధానం చెప్పమనండి. ఆ తర్వాత వైనాట్ 175 లేకపోతే నేను ఇక్కడే రాజధాని ఇక్కడ నుంచే మాట్లాడతానన్న విషయాల గురించి తర్వాత మాట్లాడుకోవచ్చు. కనిపెంచిన తల్లికి గంజి పోయేనోడు, తోడబెట్టిన చెల్లెకు పెట్టుబోతలు పోయేనోడు ఈ ఏపీకి మళ్ళీ సీఎంగా అవసరమా అని ఈ రకంగా సీఎం జగన్కు సురుకులు పెట్టిందిలా అంతక. తల్లిని చెల్లిని కూడా రోడ్డు మీద తగిలేసి తల్లి చెల్లి కూడా ఈరోజు అతని పరిపాలన గురించి అంత నికృష్టంగా మాట్లాడుతున్నప్పుడు అతను ఎందుకు దానికి సమాధానం చెప్పలేకపోతున్నాడు? ముందు మా అందరికీ సమాధానం చెప్పడం కాదు, రక్తం పంచుకు పుట్టిన చెల్లి ఇతని పరిపాలన నచ్చక రోడ్ల మీద కాలికి బలపం కట్టుకుని తిరుగుతాంది. ఆవిడకి సమాధానం చెప్పమనండి. ఆ తర్వాత వైనాట్ 175 లేకపోతే నేను ఇక్కడే రాజధాని ఇక్కడ నుంచే మాట్లాడతానన్న విషయాల గురించి తర్వాత మాట్లాడుతాను.